హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదేంటి రెడ్గా ఉందనుకుంటున్నారా? బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్. హెల్దీ జ్యూస్ కదండి. పిల్లలకి బ్లడ్ ఇంప్రూవ్ చాలా అవుతుంది. ఒక క్యారెట్, ఒక బీట్రూట్ తీసుకొని ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటిని పీసెస్లా కట్ చేసుకోవాలి. బీట్రూట్ అండ్ క్యారెట్ని పిల్లలు తాగరు, కానీ తాపించాలా. బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి. మా పాపకి అయితే పెడతాను నేను జ్యూసు, కానీ బలవంతంగానే తాగుతుంది. ఇలా పీసెస్ని మిక్సీలో వేసుకోవాలి. అలా 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకోవాలి. షుగర్ వాడొద్దు, ఓన్లీ హనీ. ఇలా 2 స్పూన్స్ వేసుకున్నాక దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసి జ్యూస్ మిక్సీ పట్టాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఇలా ఒకసారి మిక్స్ చేయాలి. స్పూన్తో మంచిగా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ చేస్తే జ్యూస్లా అవుతుంది. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఫైనల్లీ జ్యూస్ ఇలా అవుతుంది. దీన్ని జాలితో వడగట్టాలి, ఎందుకంటే ఏమైనా డస్ట్ గిన్నె ఉంటే అందులో ఆగిపోతుంది. కాబట్టి నేను జాలితో వడగట్టి గ్లాస్లో పోస్తున్నాను. ఇలా పోసాను గ్లాస్లో. ఫైనల్లీ మా పాపకి ఇస్తే ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టిందో. బీట్రూట్ జ్యూస్ అనేసి మళ్ళీ తెచ్చిందిరా నాయన అనుకోవచ్చు, కానీ చాలా బలవంతంగా తాగుతుంది. ఈ 1 గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగడానికి నానా తంటాలు పడుతుంది. బీట్రూట్ జ్యూస్ వల్ల పిల్లలకి చాలా లాభాలు ఉంటాయి, కాబట్టి వీలైనంత వరకు పిల్లలకి తాగిపించడానికి ట్రై చేయాలి. మా పాపకి కొంచెం బ్లడ్ తక్కువ ఉండడం వలన నేను బీట్రూట్ జ్యూస్ తాగిపిస్తాను. బ్లడ్ ఉన్నా లేకపోయినా బీట్రూట్ జ్యూస్ పిల్లలకి, పెద్దలకి అందరికీ మంచిదే. హెల్దీ జ్యూస్. బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బ్లడ్ ఇంప్రూవ్ చాలా రకాలుగా లాభాలు ఉన్నాయి మనకి, కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఫైనల్లీ మళ్ళీ నాకు ఇచ్చింది నన్ను తాగపెట్టమని. గంట సేపు చేస్తుంది 1 గ్లాస్ బీట్రూట్ జ్యూస్కి, కానీ తప్పదు. ఇక వాళ్ళు తాగాలంటే మనం గంట అయినా కూర్చోవాల్సిందే. ఫైనల్గా గ్లాస్ మొత్తం కంప్లీట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్